అందరికీ నాకు ఇష్టమైన ఫుడ్ మీకు వస్తుందండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో వ్యాలంటైన్స్ డే కాదు, సో మాకు స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తున్న వారికి చాలా బాగుందండి. అది ఒక లిరిక్ పాడారు, ప్రేమ అంటే అనుకున్నాను ముడిలే సంథింగ్ ఏదో నాకు అదొకసారి చెప్తారా? ఒక 30 years బ్యాక్ స్నేహ మేరా జీవితాన్ని ఒక సాంగ్ ఉండేది. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు సాంగ్స్ కాంపిటీషన్ లో వాళ్ళు వచ్చి పాడేది సాంగ్. కానీ ఇప్పుడు కూడా సోషల్ మీడియా చూస్తే బ్యాక్గ్రౌండ్ టోన్స్ పెట్టుకుంటున్నారు కదా అందరు, మంచి మంచి వీడియోస్. ఇప్పుడు కమింగ్ టు దిస్ మూవీ, ఈ సాంగ్ లో ఈ ఇండియాలో ఉన్న తెలుగు వారందరూ బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకుంటారని వాళ్ళ సీన్స్ అని అనుకుంటున్నారు. తప్పకుండా హిట్ అవుతుంది. ఐ యామ్ రియల్లీ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. Really appreciate Lakshman. So very right. Wonderful support from Chandru. So ikkadiki vachanaka actually song chudanga really shocked. It's very nice song. So ee madhyalo Balagam cinema oka song chusanu. Last 2 minute song entire Telangananu గుర్తుపేసింది అన్నమాట. సో ఇలా ఈ సాంగ్ చూడగానే మళ్ళీ స్ట్రైక్ అయింది, నెక్స్ట్ రెవల్యూషన్ సాంగ్ ఎంటైర్ తెలంగాణ ఆంధ్ర అండ్ ఎంటైర్ ఇంటర్నేషనల్. సో న్యూ సిచ్యువేషన్ కాబట్టి సో అక్కడ చూస్తారు మన తెలుగు వాళ్ళు కంపల్సరీ ప్రతి సినిమా చూస్తారు. ఇక్కడ ఎవరు మన వాళ్ళందరూ మొబైల్లో ఓటీటీలో వస్తారు, కంపల్సరీ మూవీకి వెళ్తారు. సాటర్డే ఫ్రైడే వచ్చిందంటే ప్రతి ఒక్కరు మూవీకి వెళ్తారు. సో ఈ మూవీ ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ కంపల్సరీ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంత మంచి టైటిల్ తీసుకొని మంచి చిత్రం, చాలా ఆల్మోస్ట్ నేను పాటలు విన్నానండి. చంద్ర గారికి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. ఆల్మోస్ట్ ఆడియో మంచి హిట్ అని విన్నాను, హిట్ అవుతుంది. ఎందుకంటే అంత మంచి పాటలు, మంచి ఫీల్ గుడ్ సినిమా, ఫీల్ గుడ్ పాటలు నాకు కనిపించిన 3 పాటలు మంచి ఫీల్ గుడ్. అందులో సునీత గారిది చాలా చాలా బాగుంది. నేను ఇప్పుడు వినలేకపోవచ్చు, నాకు ప్రీవియస్ గా వినిపించారు చంద్ర గారు. సో ఈ చిత్రంతో ఒక మంచి స్టాండర్డ్ ప్రొడ్యూసర్ గా మారి చాలా చాలా చిత్రాలు చేసి అందులో నేను పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత రిస్క్ తీసుకొని ఒక మంచి చిత్రం నిర్మించి ఇంతమందికి ఆపర్చునిటీస్ ఇచ్చి ఒక మంచి ట్రెండ్, అంటే ట్రెండ్ మారాడు కాబట్టి ట్రెండీగా ట్రెండ్ సెట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తది సెట్ చేస్తుంది సినిమా, సూపర్ డూపర్ హిట్ అయ్యి ఏ సినిమాని తొందరగా యాక్సెప్ట్ చేయాలి అంటే దాంట్లో మంచి కంటెంట్ ఉంటే కానీ, మ్యూజిక్ బాగుంటే కానీ యాక్సెప్ట్ చేయడం ఒక పెద్ద సంస్థ దీని వెనకాల ఉంది. అది ఆదిత్య మ్యూజిక్. నాకు ఇంకొక మంచి ఫ్రెండ్ నిరంజన్ గారు ఇక్కడ ఉన్నారు. నిరంజన్ గారు మంచి ఫ్రెండ్, నాకు అందరి ఫ్రెండ్స్ ఇక్కడ స్టేజ్ మీద. ఈయన తొందరగా యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే ఈజీగా ఇంత చాలా సినిమాలు ఇంత పనిచేస్తాం కాబట్టి. నిరంజన్ గారు ఆదిత్య మ్యూజిక్ యాక్సెప్ట్ చేసినంటే ఆడియో ఇస్ సూపర్ డూపర్ హిట్ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద సూపర్ డూపర్ హిట్ ఆఫ్ ది మూవీ. ఫ్రెండ్ మారాడు, ఇట్ ఇస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ ట్రెండ్. ఆల్ ది బెస్ట్ టు ది టీమ్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ ది క్రూ. థాంక్యూ. కాబోయే సక్సెస్ కి, ఇప్పుడు విడుదల చేసే సాంగ్ కి, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సక్సెస్ మూమెంట్ ఇన్ ఫ్యూచర్. హార్టీ కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్. ఏ సినిమానైనా సక్సెస్ అవుతుందో కాదో నాకు తెలియదు. కొన్ని సెంటిమెంట్లను బట్టి అది సక్సెస్ అవుతుంది, కొన్ని సెంటిమెంట్లు బాగాలేకపోతే దాన్ని ఫెయిల్యూర్ చేస్తారు ఆడియన్స్. సో కానీ స్నేహం అనేది ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేస్తారు ఆడియన్స్. కాబట్టి మంచి స్నేహానికి మరణం లేదు, అట్లనే మంచి మూవీకి ఎప్పుడైనా సక్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ సినిమాని అందరూ ఆదరించాలి, అతి ఘన విజయాన్ని చేకూర్చాలని మనసారా ఆడియన్స్ ని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.